నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. ఈనాడు కార్యాలయంపై మరియు జర్నలిస్టుపై జరిగిన దాడి కోసం ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో నిరసన తెలిపారు. ఈనాడు ఆఫీస్ కార్యాలయంపై వైసీపీ మూకలు విచక్షణారహితంగా దాడి జరపడం చాలా దురదృష్టకరమని, ఈ సంఘటనపై ఎమ్మెల్యే నిన్న తాడేపల్లి ప్రెస్ మీట్లో మా వాళ్లు ఏ దాడి చేయలేదు, కేవలం నిరసన తెలపడానికి వెళ్లారని చెప్పిన మాట హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది వాస్తవానికి నిజం కాదు. ఒకవేళ నిరసన తెలియజేయడానికి వెళ్లిన వారు ఈనాడు కార్యాలయంపై రాళ్లు వేయడం, అద్దాలు పగలగొట్టడం వంటి గందరగోళం చేయరని, పత్రికలంటే నిజ నిజాలు తెలుసుకుని రాయడం జరుగుతుందని, అదేవిధంగా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి, అధికారుల దృష్టికి పరిష్కారం కోసమే పత్రికలు రాయడం జరుగుతుందని అన్నారు. రాప్తాడులో సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై మొన్న ఈనాడు కార్యాలయంపై వైసీపీ ప్రభుత్వం దాడులకు పాల్పడిందని, రేపు మీ మీద కూడా దాడి జరగవచ్చు, కావున మీరందరూ అప్రమత్తంగా ఉండాలంటూ తెలుగుదేశం పార్టీ తరపున మీకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఏది కబ్జాలు చేయలేదు, అదే చిన్న పిల్లల్ని అడిగినా కూడా తెలుస్తుంది ఏ కబ్జాలు చేసినారో, మీరు ఏ కబ్జాలు చేయలేదు. అంతేకాకుండా ఆ రోజే మేము ఇప్పటికే 4 సార్లు చెప్పడం జరిగింది. అంటే మీరు యాగంటి మీరు చేసిన కబ్జాలకు బాధితులు ఎంతో మంది నష్టపోతా ఉన్నారు, వాళ్ళకు ఇప్పించండి మేము అడిగాము. ఆ రోజే యాగంటిలో ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి రండి, దానికి ఇంతవరకు స్పందన లేదు. గతంలో అసెంబ్లీకి వెళ్లే ముందే ఆయన చెప్పారు, అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత కలెక్టర్ దగ్గరనే చర్చ పెడతామని చెప్పేసి. ఆ రోజు దానికి కూడా మేము మీరు టైం తీసుకుంటారా, మమ్మల్ని టైం తీసుకోమంటారని ఆ రోజు కూడా సవాల్ విసరడం జరిగింది. కానీ దానికి కూడా ఈ రోజు వరకు కూడా సమాధానం లేదు. ఎప్పుడైతే మీరు చర్చకు వస్తారో మేమంతా బాధితులమని మా ఇంటికి క్యూ కట్టడం జరిగింది, మాకు న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఒక చిన్న విషయం, ఇప్పుడు ఈనాడు ఆఫీస్ పైనే దాడి జరిగితే ఇంతమంది మీ వైసీపీ అల్లరిమూకలు పోయి దాడి చేస్తా ఉన్నారే, ఇంకా బాధితులు ఒక లెక్క మీకు మీ వైసీపీ అనుచరులకు, మీ అల్లరి మూకలకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బెదిరింపులకు గురి చేయడము, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అన్ని ఈరోజు ఎక్కడ చూసినా కొల్లగొట్టి సంపాదించుకున్నారు. ఓరకల్లు మండలం అయితేనేవి, కల్లూరు మండలం అయితేనేవి మొత్తం స్వాహా చేస్తున్నారు. ఈ రోజు మళ్ళా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, నేను ఏ తప్పు చేయలేదు, నా కుటుంబ సభ్యులకు కూడా ఏమిటి దీంట్లో లేదని చెప్తా ఉన్నారు. మీ అనుచరులే చెప్తా ఉన్నారు, ఫస్ట్ ఇంట్లో కుటుంబ సభ్యులపై ఇంట్లో అయిపోయిన తర్వాతనే సెటిల్మెంట్ బయటికి, దానివల్లే అందరికీ తెలిసిపోయింది. కానీ ఏదో ఎవరో అన్ని చేయడం కాదు, నిజాలు తెలుసుకునే పత్రికలు రాయడం జరిగింది నిన్న. అంతేకాకుండా పత్రికలు అంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజల సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి, పాలకుల దృష్టికి అయితేనేమి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసమే పనిచేయడం జరుగుతుంది. అటువంటిది ఈ రోజు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఎవరు నిప్పు లేదే పొగరాదు అనేది ఒక సామెత ఉంది. అట్లా ఇక్కడ ఉంది కాబట్టే మీ పైన ఈ ఆరోపణలు వచ్చినాయి. మీకు ఆరోపణలు వస్తే ఏదైనా మీరు తేల్చుకోండి. మీరు తేల్చుకున్న తర్వాత అది మీ పైన లేకుంటే రాసిన వారి పైన కేసులు వేయండి. అంతేగాని ఎంత ధ్వంసం చేస్తున్నారు, ఎంత ఇది చేస్తున్నారు. నేనేమో సత్యహరిచంద్రుని, నేను పోయి గడివేముల మీటింగ్ లో ఉన్నా, నాకు ఏమీ తెలియదు, వాళ్ళే చేస్తున్నారు. ఇవన్నీ మీ అల్లరిముఖ. ఈ రోజు అంటే ఇంత పెద్ద ఈనాడు కార్యాలయంకి రక్షణ లేకపోతే ఇంకా మామూలు బాధితులకు ఎక్కడ రక్షణ ఉంది? ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళను. ఎక్కడ చూడు ఓరకళ్ళు అయితేనేమి, కల్లూరులు అయితేనేమి, మట్టి అయితేనేమి, పొలాలు అయితేనేమి, కబ్జాలు. నాకుండేది కాలువబుగ్గలో నా కొడుకు పేరట 4 ఎకరాలు అని చెప్తా ఉన్నారు మీరు. అక్కడున్న 50 ఎకరాలు కబ్జా అయిపోయి 4 ఎకరాలు అంటే అంతా మీ బినామీ పేర్లలో పెట్టుకొని 4 ఎకరాలు మాత్రం మీ పేరుతో అది దొంగ. ఆయన దొంగతనం చేసినది ఎప్పుడు తన దగ్గర పెట్టుకోడు, వెంటనే దాన్ని తీసుకుపోయి అమ్మడమో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర పెట్టడమో చేస్తాడు. అట్లా మీరు కూడా ఇలా చేస్తూ మళ్ళీ ఈ రోజు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రజలంతా దీన్ని చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాకుండా పార్టీ పైన విసుగు చెంది, నాయకుల పైన విసుగు చెంది టీడీపీ పార్టీలో చేరితే ఎంత కక్ష సాధింపు చేస్తా ఉన్నారు మీరు ప్రతిదీ. అసలు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఓరకల్లు మండలంలో పాలపల్లు విలేజ్ లో సుధాకర్ రెడ్డి గారు పార్టీ జాయిన్ అయినారని చెప్పేసి అక్కడ రైతులు పొలం చేసుకునేది కాకుండా ఆల్రెడీ సైట్ ఉంది, అక్కడ పట్టాలు ఇవ్వండి అని మేము కొడతా ఉన్నాం. కానీ రైతులు కష్టపడి
ఎకరాలో 3 ఎకరాలో ఎకరాకు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకొని 6-7 ఏళ్ల నుంచి వాళ్ళు సాగులోకి తెచ్చుకొని ఇప్పుడు చీని పంటలు పొగాకు వేసుకుంటే అంతర్ పంటలుగా దాన్ని మీరు ఇండ్ల పట్టాలి అంటే అంత కక్ష సాధింపు చర్యనా మీరు రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని పేదల కడుపు మాత్రం కొట్టకండి అని కూడా చెప్తా ఉన్నా. ఈ అధికారులు కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎట్లా చెప్తే వాళ్ళకు తొత్తులుగా మారుతున్నారు. మీ పైన కూడా మేము ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎవరైతే అనుభవంలో ఉన్నారో పట్టాలు ఇవ్వమని మేము ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాం. పట్టాలు ఇవ్వరు, అసైన్మెంట్ కమిటీలో పేర్లు పెట్టరు. ఇన్ని రోజులు సత్తా ఇచ్చి ఇప్పుడు వాళ్ళు 6-7 ఏళ్ల నుంచి కష్టపడి పంటలు వేసుకుంటే ఇప్పుడు ఆ పంటల్లో పట్టాలు ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇలా నీవు ప్రతి ఒక్క దాంట్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నావు. మీ చరిత్ర ఈ వాణ్య నియోజకవర్గానికి కాదు 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలకు కూడా తెలిసిపోయింది మీది. కాబట్టి మేము ఈ రోజు సత్యహరిచంద్ర మేము ఏ పాపం చేయము, మేము ఇంత ఏది మా వాళ్ళని ఎదుర్కోలేక చేస్తా ఉన్నామంటారు. దమ్ము ధైర్యం ఉంటే చూపించుకో నువ్వు తప్పు చేయలేదని చెప్పేసి ఈ రోజే ఎక్కడికి రమ్మంటారా చర్చ అక్కడికి మీ బాధితులను తీసుకొని వస్తాము. ఎంత నష్టపోయినారో వాళ్ళ వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ కథ అందరికీ తెలుసు. ఈ రోజు మీరు ఏందో గొప్ప మీరు ఈ రోజు తప్పు చేయలేదని చెప్పినంత మాత్రాన ఈ రోజు ఎవ్వరు నియోజకవర్గ ప్రజలు కాదు కదా, జిల్లా ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు మీ అంచనలు కలిసి పాణ్యం నియోజకవర్గాన్ని లూటీ చేసి పడేసినారు. కాబట్టి బాధితులు కూడా చాలా మంది క్యూ కట్టుతున్నారు. మీరు ఆ బాధితులకు కూడా న్యాయం చేయాలని కూడా ఏ రోజు మీరు చర్చకు వస్తారో ఎక్కడికి రమ్మన్నా మేము కూడా రెడీ. ఇప్పటికే 4 సార్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మీరు ముందుకు రాలేదు. ఇప్పటికైనా ముందుకు వచ్చి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.